జూబ్లీహిల్స్ ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. మనతో పాటు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సార్ ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం. సార్, ప్రచారం ఎట్లా సాగుతుంది? సో పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఏం చెప్తారు? ప్రచారము చివరి దశకు చేరింది. మేము 2 ఏళ్లుగా ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ఏ ఇతర రాష్ట్రాల్లో లేనట్టు సంక్షేమం ఇస్తూ ఉన్నాం. అది ఉచితంగా ఇస్తున్నట్టు సన్న బియ్యం కావచ్చు, 200 లోపు ఉచితంగా వాడుకుంటున్న ఫ్రీ కరెంట్ కావచ్చు, మహిళలు వాడుకున్న ఉచిత బస్సు కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు. సామాన్యుడికి చేరువలో మా ప్రభుత్వం ఉంది, సామాన్యుడికి అందుబాటులో మా ప్రభుత్వం ఉంది, సామాన్యుడి యొక్క ఆలోచనకు అనుగుణంగా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్ ఉన్నటువంటి 80% ప్రజలు బీద ప్రజలు కాబట్టి డెఫినెట్గా మమ్మల్ని ఆదరిస్తారు. అక్కడ ఉన్నటువంటి మా అభ్యర్థి అందరికన్నా యాక్టివ్గా మంచి చదువుకున్నవాడు, విద్యావంతుడు, నిరంతరం ప్రజలతో ఉండే నాయకుడు కాబట్టి డెఫినెట్గా నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ గుర్తు మీద మంచి మేడతో గెలుస్తూ ఉన్నారు. అభివృద్ధి విషయంలో మాట్లాడితే 10 ఏళ్ల అభివృద్ధిని మేము చూపిస్తాము, ఇలా 2 ఏళ్ల అభివృద్ధిని వాళ్ళు చూపించే విషయంలో సో మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం, సవాల్ వేస్తున్నాం అనేసి బీఆర్ఎస్ నాయకులు అట్లాగే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా 2 ఏళ్ళుగా 10 సార్లు సవాల్ నేను వేశాను. 10 ఏళ్ళుగా నేనే సవాల్ విసిరాను కేటీఆర్కి, హరీష్ రావుకి రండి చర్చించుకుందామని. 10 ఏళ్ళు మీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, సర్వనాశనం చేశారు. 2 ఏళ్ళలో మేము రిపేర్ చేస్తూ ఉన్నాం. మీరు చేసిన అభివృద్ధి, మీరు ఇచ్చిన సంక్షేమం, మేము చేస్తున్న అభివృద్ధి సంక్షేమం మీద చర్చకు రెడీ. ఈ రోజు అంటే ఈరోజు, సాయంత్రం అంటే సాయంత్రం రెడీ. సార్, ఎంఐఎం పార్టీ వాళ్ళు చెప్పినటువంటి ఒక అభ్యర్థికి మీరు సీట్ ఇచ్చినప్పటికీ ఎందుకు ఎంఐఎం అక్బరుద్దీన్ కావచ్చు, అసదుద్దీన్ కావచ్చు, ఎందుకు ప్రచారంలో పార్టిసిపేట్ చేయలేదు? అందరూ కూడా ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు, వారి అనుచరులకు చెప్తా ఉన్నారు. ప్రజలు కోరుకుంటున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజలు కోరుకుంటున్న అభ్యర్థి నవీన్ యాదవ్. డెఫినెట్గా గెలుస్తాం. కానీ సర్వేలన్నీ కూడా మీకు వ్యతిరేకంగానే కనబడుతున్నాయి. ఈ విషయంలో ఏం చెప్తారు? ఏ సర్వే డబ్బులు ఇచ్చి కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళను కొనుక్కొని వారి ద్వారా ఫేక్ సర్వేలు చేయించుకొని మేము గెలుస్తున్నామని జబ్బలు గుద్దుకుంటే సరిపోదు. వాస్తవంగా గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితి చూస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. సార్, ఒకటి మీరు బీజేపీ ఒకటని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. సో మీరు బీజేపీ ఒకటని బీఆర్ఎస్ అంటున్నారు కదా సార్, మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటని బీజేపీ వాళ్ళు అంటున్నారు. దేశంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ కలుస్తాయా అనేవాడికి కనీసం జ్ఞానం ఉండాలి కదా. ఈ దేశంలో బీజేపీ పార్టీని ఆపోజ్ చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఏకైక నాయకుడు ఖర్గే రాహుల్ గాంధీ. మేము బీజేపీకి వెళ్ళడం అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. బీజేపీతో కలిసి 10 ఏళ్ళుగా సంసారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అది ప్రజల్లో క్లారిటీ ఉంది. ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది, దాంట్లో అనుమానం లేదు, మాకు గట్టి సమాచారం ఉంది. నిన్నటి సీఎం ప్రెస్ మీట్ని కూడా కొంత బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఓటమి భయంతోనే ఆ ప్రెస్ మీట్ పెట్టుకొని అట్లా మాట్లాడిన ఫ్రస్ట్రేషన్ తోటి రోజు టీవీ ఛానల్లోకి వెళ్ళి ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కేటీఆర్? డిపాజిట్ పోద్దని భయంతోనే కదా. మాకు ఓటు భయం ఏంటి? ప్రజలు మమ్మల్ని ఆదరిస్తాం, డెఫినెట్గా గెలుస్తాం. థ్యాంక్ యూ అమ్మా. మొత్తానికి ఇప్పుడైతే సర్వేలు వచ్చినాయో అవన్నిటిని కూడా ఫేక్ అంటున్నారు. అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు డెవలప్మెంట్ని చూస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న ధీమానైతే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే చూడాలి, సర్వేలన్నీ ఒకవైపు చూపిస్తున్నాయి, రాజకీయ విశ్లేషకులు ఇంకోవైపు మాట్లాడుతున్నారు. అక్కడున్న అభివృద్ధి ఏ మేర జరిగింది, వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏ పార్టీ తీరుస్తుందన్న నమ్మకంతో అక్కడి ప్రజలు ఎవరికి ఓటేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ వీరాతో హరిత, తెలంగాణ ఫోకస్.